హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో సర్క్యులేషన్ అనే ఈ యొక్క టాపిక్ నుంచి మనం కార్డియాక్ సైకిల్ అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక అంశం గురించి ఇక్కడ నేర్చుకుందాం. ఇది కాస్త మీకు డౌట్ఫుల్గా ఉంటుంది. మీ యొక్క కాన్సెప్ట్ అనేటువంటిది సరిగా అర్థం కాకుండా కూడా ఉంటుంది. కానీ ఈ వీడియోలో మనం దీన్ని సింపుల్గా అండ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇక స్ట్రక్చర్కి సంబంధించి అంటే ఈ యొక్క హార్ట్కి స్ట్రక్చర్కి సంబంధించి మీకు తెలిసిందే, ప్రధానంగా ఇది 4 గదులతో ఈ యొక్క గుండె అనేటువంటిది ఏర్పడి ఉంటుంది అనేటువంటిది. ఈ 4 గదులను ఏం చెప్తామంటే 2 గదులను కర్ణికలు అంటారు, లేదా ఆరికల్స్ అంటారు. మరి మిగిలిన 2 గదులను జఠరికలు అంటారు. అండ్ మీ యొక్క గుండెలో ఏమవుతుందంటే ఇక్కడ కానీ చూసినట్టయితే ఈ యొక్క భాగం గుండెలో మనము కుడి భాగం అంటాం. మరి ఈ భాగాన్ని ఏమని చెప్తామంటే ఎడమ భాగం అని చెప్తాం. ఎడమ భాగం ద్వారా ఏమవుతుందంటే ఇక మంచి రక్తం అనేటువంటిది, సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేటువంటిది ఏమవుతుంది, దేహంలో వివిధ భాగాలకు వెళ్తూ ఉంటుంది. అలాగే కుడి భాగంలోకి ఏమవుతుందంటే మలిన రక్తం అనేటువంటిది, అంటే ఇక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేటువంటిది దేహంలో ఉన్న వివిధ భాగాల నుంచి చేరుతూ ఉంటుంది. సో ఈ విధంగా దేహంలోనికి వెళ్ళడం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అలాగే ఇది దేహం నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది దేహం నుంచి వస్తుంది, ఇది దేహంలోనికి వెళ్తుంది. ఇది ఈ యొక్క రక్తం అనేటువంటిది. అయితే ఈ యొక్క మలిన రక్తం అనేటువంటిది అలాగే ఈ యొక్క శుద్ధ రక్తం అనేటువంటిది ఏ విధంగా ఈ యొక్క కంపార్ట్మెంట్స్లోకి ఈ యొక్క ఛాంబర్స్లోకి వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది అనేటువంటిది చూస్తే వీటికి మళ్ళీ కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్ అనేటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నాం, కుడి భాగంలో ఏమవుతుంది, మంచి రక్తం వస్తుంది అంటున్నాం. మంచి రక్తం ఏ విధంగా ఏర్పడుతుందంటే మనకు తెలిసిందే, ఇక లంగ్స్లో ఏమవుతుంది, ఈ యొక్క రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది తొలగిపోయి ఆక్సిజన్ తీసుకోవడం వల్ల మంచి రక్తం ఏర్పడుతుంది. ఈ విధంగా మానవ దేహంలో 2 ఊపిరితిత్తులు ఉంటాయనేటువంటిది తెలిసిందే. ఇక 2 ఊపిరితిత్తుల నుంచి ఏమవుతాయంటే 2 సిరలు అనేటువంటివి వస్తాయి. ఒకదాని నుంచి ఒక్కొక్క సిర చొప్పున 2 సిరలు అనేటువంటివి వస్తాయి. ఈ విధంగా 2 సిరలు కూడా, వీటిని పుపుస సిరలు అంటారు. కుడి ఊపిరితిత్తు నుంచి వస్తే కుడి పుపుస సిర అని, ఎడమ వైపు నుంచి వస్తే ఎడమ పుపుస సిర అని చెప్పడం జరుగుతుంది. సాధారణంగా మీకు తెలిసిందే, రక్తాన్ని తీసుకొచ్చే వాటిని సిరలు అంటారు, తీసుకెళ్లే వాటిని ధమనులు అంటారు. ఇక్కడ ఊపిరితిత్తుల నుంచి రక్తం తీసుకురావడం జరుగుతున్నది కాబట్టి వీటిని సిరలు అని చెప్తాము. ఆ విధంగా పుపుస సిరలు అనేటువంటివి ఏం చేస్తాయంటే 2 పుపుస సిరలు ఈ విధంగా కుడి భాగంలో ఉన్న కుడి కర్ణికలోనికి రక్తాన్ని తీసుకురావడం జరుగుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సాధారణంగా సిరల్లో ఏమవుతుంటుందంటే మలిన రక్తం అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఊపిరితిత్తుల నుంచి సిరలు వస్తుండడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, శుద్ధ రక్తం అనేటువంటిది వస్తుంది. ఆ విధంగా కేవలం ఇక పల్మనరీ వీన్స్లో మాత్రమే శుద్ధ రక్తం ఉంటుంది. అండ్ రిమైనింగ్ అన్ని వీన్స్లో కూడా ఏమవుతుంది, ఇక డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ విధంగా కర్ణికలోనికి వచ్చిన రక్తం ఏమవుతుంది, నెక్స్ట్ దాని కింద ఉన్నటువంటి చాంబర్ అయినటువంటి ఈ యొక్క జఠరికల్లోనికి వస్తుంది. ఈ యొక్క జఠరికల్లో నుంచి ఏమవుతుందంటే ఈ యొక్క రక్తం అనేటువంటిది దేహంలో వివిధ భాగాలకు అన్నిటికీ చేరుతుంది. సో ఈ విధంగా చేరేటప్పుడు ఏమవుతుందంటే జఠరిక నుంచి ఒక పెద్ద ధమని ఏర్పడుతుంది. ఆ ధమని మహాధమని లేదా అయోటా అని చెప్పడం జరుగుతుంది. అయోటా లేదా మహాధమని అని చెప్తారు. సో ఇది నేను మీకు సాధారణంగా అయితే ఇది ఈ విధంగా ఉండదు, కానీ నేను మీకు డ్రా చేసి చూపిస్తాను, కాస్త క్లియర్గా మీకు ఉంటుంది కాస్త. సో ఏ విధంగా ఇది ఇక్కడ ఫామ్ అవుతుంది అనేది, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే డ్రా చేస్తాను, కింది ఈ విధంగా డ్రా చేద్దామని ఈ విధంగా డ్రా చేస్తున్నాను. సో ఒక మహాధమని అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే ఇటువైపు ఉన్నటువంటి ఇక కుడి భాగంలోకి కానీ చూస్తే, కుడి భాగంలోకి ఏమవుతుంది, దేహంలోంచి రక్తం తీసుకురాబడుతుంది. దేహంలోంచి రక్తం తీసుకురాబడుతుందంటే తీసుకొచ్చే వాటిని ఏమంటున్నాం, సిరలు అంటున్నాం. ఆ విధంగా 2 ప్రధానమైనటువంటి సిరలు అనేటువంటిది ఉంటాయి. సో వీటిని ఇన్ఫీరియర్, సుపీరియర్ అంటారు. సో ఇన్ఫీరియర్ అంటే కింది వైపు నుంచి, అంటే దేహంలో కింది భాగాల నుంచి రక్తాన్ని తీసుకొచ్చేటి వాటిని ఇన్ఫీరియర్ అంటే ఇన్ఫీరియర్ వీనా కేవా అంటే పరమహాసిర అంటారు. అలాగే పూర్వ భాగం నుంచి తీసుకొచ్చేటువంటి వాటిని పూర్వ మహాసిరలు అని చెప్పచ్చు. సో ఇన్ఫీరియర్ వీనా కేవా అండ్ పైనుంచి తీసుకొచ్చేటువంటి సుపీరియర్ వీనా కేవా. ఆ విధంగా 2 ఏమవుతాయంటే రక్తాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడికి తీసుకొస్తాయి, ఈ 2 కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక రైట్ ఆరికల్లోనికి తీసుకురావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఎక్కడికి తీసుకురాబడతాయి, రైట్ ఆరికల్లోనికి తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా కుడి వైపు ఉన్నటువంటి దీనిలోనికి ఇవి తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క రక్తం అనేటువంటిది
సో ఈ రక్తం ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఆరికల్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి వెంట్రికల్లోనికి చేరుతుంది. ఇక్కడున్న వెంట్రికల్లోనికి చేరిన తర్వాత రక్తం అనేటువంటిది ఏమవుతుంది, ఇది ఇప్పుడు ఏంటి అంతా కూడా మలిన రక్తం, డీఆక్సినేటెడ్ బ్లడ్. ఇది ఏమవ్వాలి, తర్వాత శుద్ధమైన రక్తంగా మారాలి, ఆక్సినేటెడ్ బ్లడ్గా మారాలి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ రక్తం శుద్ధి చేయబడుతుంది, ఊపిరితిత్తులో శుద్ధి చేయబడుతుంది. కాబట్టి సో ఇక్కడున్న వెంట్రికల్ నుంచి ఏమవుతుంది, ఇప్పుడు రక్తం అనేటువంటిది ఎక్కడికి చేరుతుందంటే ఇక ఊపిరితిత్తులకు చేరుతుంది. సో ఊపిరితిత్తులకు చేరేటప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క రైట్ వెంట్రికల్ నుంచి 2 రకాలైనటువంటి ఇక్కడ ఏమవుతాయి, రక్తాన్ని ఇవి తీసుకెళ్ళేట్టు కాబట్టి 2 ధమనులు ఏర్పడతాయి. ఆ 2 ధమనులను ఏమంటారంటే పుపుస ధమనులు, పల్మనరీ ఆర్టరీస్ అంటారు. కుడివైపు ఉన్న ఊపిరితిత్తుకి ఒక ధమని వెళ్తుంది, అలాగే ఎడమవైపు ఉన్నటువంటి దానికి కూడా ఈ యొక్క వెంట్రుకల నుంచి ఒక ధమని అనేటువంటిది వెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ రక్తం అనేటువంటి శుద్ధి చేయబడిన తర్వాత మళ్ళీ తిరిగి రక్తం అనేటువంటిది ఇక్కడున్న పుప్సు సిరలు తీసుకొని మీ యొక్క కర్ణికల్లోనికి తీసుకురావడం జరుగుతుంది, ఎడమవైపున ఉన్న కర్ణికల్లోనికి. ఆ విధంగా ఎడమవైపు కర్ణికల నుంచి మళ్ళీ ఎడమవైపు ఉన్న జఠరలోనికి, ఇక జఠర నుంచి రక్తం అనేటువంటిది వివిధ దేహ భాగాలకు వెళ్తూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే మనకు గుండె అనేటువంటిది నిరంతరం ఇక్కడ సంకోచించడం, వ్యాకోచించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే కాంట్రాక్షన్ అవుతూ ఉంటుంది. అలాగే మళ్ళీ చూస్తే రిలాక్సేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. రిలాక్సేషన్ అనేది కంటిన్యూస్గా ఆల్టర్నేటివ్గా జరుగుతూ ఉంటుంది, ఒక సీక్వెన్స్లో జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ కాంట్రాక్షన్ అవ్వడం, తర్వాత రిలాక్సేషన్ అవ్వడం, మళ్ళీ కాంట్రాక్షన్ రిలాక్సేషను, ఈ విధంగా ఒక వరుస క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా ఆల్టర్నేటివ్గా జరుగుతూ ఉంటాయి. కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేటువంటిది. ఈ విధంగా గుండె అనేటువంటిది ఒక నిమిషానికి ఎన్నిసార్లు ఈ విధంగా రిలాక్సేషన్ అనేటువంటిది చేస్తుందంటే ఇది ఒక 72 టైమ్స్ అనేటువంటిది చేస్తుంది. ఒక నిమిషం అంటే ఎంత, ఒక 60 సెకండ్స్ అన్నమాట. సో 60 సెకండ్స్ని ఏమంటున్నాం, ఒక నిమిషం అని చెప్తాం. కాబట్టి సో ఒక నిమిషానికి ఎంత, 72 సార్లు కొట్టుకుంటుంది. కాబట్టి సో 72/60 వేస్తే మనకేమవుతుంది, 0.8 సెకండ్స్ అనేటువంటిది ఒక రిలాక్సేషన్కి గుండె తీసుకునేటువంటి సమయం. మీరు 72/60 వేస్తే ఎంత వస్తుంది, 0.8 సెకండ్స్ అనేటువంటిది వస్తుంది. దట్ మీన్స్ ఏంటంటే గుండె ఒకసారి రిలాక్సేషన్ చేయడానికి తీసుకునేటువంటి సమయం ఎంత అంటే 1 సెకండ్ కంటే కూడా ఇది చాలా తక్కువ అనమాట. 1 సెకండ్ కంటే కూడా చాలా తక్కువ అనమాట. సో ఆ విధంగా 0.8 సెకండ్స్లో ఏమవుతుంది, ఇది రిలాక్సేషన్ అనేటువంటిది చేయడం జరిగిపోతుంది. మరి ఇక రిలాక్సేషన్లో ఏమవుతుంది, మొదటిగా కర్ణికలు సంకోచించడము, తర్వాత ఇక జఠరికలు వ్యాకోచించడము, తర్వాత మళ్ళీ ఇక జఠరికలు వ్యాకోచించిన తర్వాత మళ్ళీ కర్ణికలు సంకోచించడము. సో ఈ విధంగా ఇక ప్రాసెస్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ఒక సైకిల్కి అంటే ఒక రిలాక్సేషన్లో జరిగేటువంటి ఒక మార్పులకు సంబంధించి లేదంటే జరిగేటువంటి ఒక ప్రక్రియ గురించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అదే కార్డియాక్ సైకిల్ అవుతుంది. సో ఒక కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్లో ఏమేమి జరుగుతాయి అనేటువంటిది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అదే ఏమవుతుంది, ఇక కార్డియాక్ సైకిల్ అవుతుంది. ఇప్పుడు ఆ కార్డియాక్ సైకిల్ గురించి మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను ఈ కార్డియాక్ సైకిల్ని మనం ఒక 3 ఫేజెస్గా డివైడ్ చేసుకోవచ్చు. మొదటిది ఏట్రియల్ సిస్టోలు, రెండోది ఇక వెంట్రికల్ సిస్టోలు, మూడోది డయాస్టోల్ ఆఫ్ బోత్ ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్, దీన్ని లేదా జాయింట్ డయాస్టోల్ అని చెప్తారు. సో ఏంటి ఇక సిస్టోల్ అంటే కాంట్రాక్షన్ అన్నమాట. అండ్ అలాగే ఇక డయాస్టోల్ అంటే ఏంటంటే రిలాక్సేషన్ అన్నమాట. సో డయాస్టోల్ అంటే రిలాక్సేషను, సిస్టోల్ అంటే కాంట్రాక్షన్. ఏట్రియల్ సిస్టోల్ అంటే కర్ణికల కాంట్రాక్షను లేదా సంకోచమని, వెంట్రికల్ సిస్టోల్ అంటే ఇక జఠరికల సంకోచము లేదా జఠరికల కాంట్రాక్షన్ అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు ఏట్రియల్ సిస్టోలు, వెంట్రికల్ సిస్టోలు, ఇక డయాస్టోల్ ఆఫ్ బోత్ ఆరికల్స్ వెంట్రికల్స్ గురించి డిస్కస్ చేసే ముందు సో మళ్ళీ ఒకసారి ఇక ఏమేమి ధమనులు సిరలు ఇక గుండె నుంచి వస్తున్నాయి అనేది చూద్దాము. సో ఇక్కడ లెఫ్ట్లో ఎడమ వైపు ఉన్నటువంటి ఇక కర్ణిక లేదా లెఫ్ట్ ఇక ఆరికల్లోనికి ఏమవుతాయంటే మనకు చూసినట్టయితే ఇక్కడ 2 ధమనులు అనేటువంటిది 2 సిరలు అనేటువంటిది పుపుసు సిరలు అనేటువంటిది కుడి పుపుసు సిర, ఎడమ పుపుసు సిర లేదా రైట్ ఇక పల్మనరీ ఇక వీన్స్ అనేటువంటివి ఏం చేస్తాయంటే రక్తాన్ని అనేటువంటిది తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఇక రైట్ ఆరికల్లోకి చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ఫీరియర్ వీనా కేవా, సుపీరియర్ వీనా కేవా, పూర్వ మహాశిర, పరమహాశిర వస్తాయి. దీంతోపాటు కరోనరీ యొక్క వీన్ కూడా ఉంటుంది, అంటే గుండె నుంచి వచ్చేటువంటి ఒక వీన్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఇక మలిన రక్తాన్ని తీసుకొస్తాయి. ఇక్కడంతా కూడా శుద్ధ రక్తం రావడం జరుగుతుంది లేదా ఆక్సినేటెడ్ బ్లడ్ రావడం జరుగుతుంది. సో
తర్వాత ఇక రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్ లైక్ ఓపెన్ అయ్యే దగ్గర ఇక్కడ మనకి ఏమవుతుంది, ఒక వాల్వ్ ఉంటుంది. దాన్ని కర్ణికా జఠరిక వాల్వ్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే కర్ణికా జఠరిక వాల్వ్ అనేటువంటిది ఉంటుంది. అలాగే ఇక రైట్ వెంట్రికల్ నుంచి ఏమవుతున్నది, ఇక రైట్ వెంట్రికల్ నుంచి మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి ఇక ఏమవుతాయంటే ఇక పుప్స ధమనులు అనేటువంటిది ఏర్పడతాయి. ఇక పుప్స ధమనులు ఏమవుతాయి, ఈ యొక్క రక్తాన్ని ఎక్కడికి తీసుకెళ్తాయంటే ఇవి లంగ్స్కి తీసుకెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా లంగ్స్కి రక్తం అనేటువంటిది వెళ్తుంది. మరి ఇక పుప్స సిరలు ఎక్కడి నుంచి రక్తం తీసుకొస్తున్నాయి, ఇవి లంగ్స్ నుంచి తీసుకురావడం జరుగుతున్నది. సో ఇక్కడ లంగ్స్ నుంచి రక్తం తీసుకురావడం జరుగుతుంది, ఇక్కడ లంగ్స్కి రక్తం చేరవేయబడడం జరుగుతుంది. అలాగే లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఒక మహాధమని ఏర్పడుతుంది. ఇక మహాధమని అనేటువంటిది ఇక్కడ ఏర్పడి ఇది ఇక బాడీలో ఉన్నటువంటి ఇక రిమైనింగ్ ఇక ఆర్గాన్స్ కన్నిటికి కూడా రక్తాన్ని అనేటువంటి దాన్ని తీసుకెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. మొత్తం బాడీలో ఉన్న ఆర్గాన్స్ కన్నిటికి కూడా రక్తం అనేటువంటిది చేరవేయబడుతుంది. సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా ఏవైతే ఉన్నాయో, సో పూర్వ మహాశిర పరమహాశిరలు ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ ఏమవుతాయంటే ఇవి ఒక కవాటాల ద్వారా ఈ యొక్క కర్ణికలోనికి తెరుచుకోవడం జరుగుతుంది. అలాగే ఇక కరోనరీ వీన్ కూడా ఒక కవాటం ద్వారా తెరుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ పరమహాశిర అనేటువంటిది ఇక్కడ యూస్టేషన్ వాల్వ్ ద్వారా తెరుచుకోవడం జరుగుతుంది. అదే ఇక్కడ ఉన్నటువంటి కరోనరీ ఇక సిర అనేటువంటిది ఏదైతే ఉందో, కరోనరీ సిర అనేటువంటి తెబేసిస్ వాళ్ళ ద్వారా తెరుచుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికలు, అలాగే ఇక లెఫ్ట్ ఆరికలు అండ్ లెఫ్ట్ వెంట్రికలు, వీటి మధ్య ఏమవుతాయంటే వాల్స్ ఉన్నాయి కదా, ఈ వాల్స్ని ఏమంటామంటే రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్ మధ్య ఉన్న దీన్ని ట్రైకప్సిడ్ అంటాం. అదే లెఫ్ట్ ఆరికల్ లెఫ్ట్ వెంట్రికల్లో ఉన్నటువంటి దాన్ని బైకప్సిడ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ట్రైకప్సిడ్ బైకప్సిడ్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూసినట్టయితే ఇక ట్రైకప్సిడ్ అంటే ఈ విధంగా 3 కప్స్తో ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా 3 కప్స్తో ఉంటుంది. సో అదే ఇక బైకప్సిడ్ అనేటువంటి చూస్తే ఇది 2 కప్స్తో ఇక నిర్మాణం అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా మనం కానీ చూసినట్టయితే సో ఈ విధంగా స్ట్రక్చర్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు రక్తం అనేటువంటిది ఈ యొక్క పూర్వ మహాశిర పరమహాశిర కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పుపుస సిరలు కావచ్చు, ఈ పుపుస సిరల ద్వారా ఇక మొదటిగా ఈ యొక్క ఛాంబర్లోకి రావాలి అంటే, సో ఈ యొక్క ఛాంబర్లు అంటే ఇక కర్ణికల్లోనికి రావాలంటే, సో కర్ణికల్లోనికి ఇక సిరల ద్వారా రక్తం అనేటువంటిది చేరడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. సో ఏం సిరలు, పూర్వ మహాశిర పరమహాశిర అలాగే పుపుస సిరల ద్వారా రక్తం అనేటువంటిది కర్ణికల్లోనికి వస్తుంది. ఈ కర్ణికల్లోకి రావాలంటే ఏమవుతుంది, వీటి మధ్య కవాటాలు ఉంటాయి కదా, ఈ కవాటాలు అనేటువంటిది తెరుచుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది. సో ఈ కవాటాలు అనేటువంటిది తెరుచుకోవడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిది చూసినట్టయితే, ఇక కవాటాలు అనేటువంటిది తెరుచుకోవడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే ఇక ఏట్రియల్ అనేటువంటిది సిస్టోల్ జరిగినప్పుడు. సో ఏట్రియల్ సిస్టోల్ అంటే కర్ణికలు అనేటువంటిది సంకోచించినప్పుడు. కర్ణికలు అనేటువంటిది సంకోచించినప్పుడు ఏమవుతుందంటే ఇక చాలా ప్రెజర్తో రక్తం అనేటువంటిది ఏమవుతుంది, ఈ యొక్క జఠరికల్లోనికి వెళ్తుంది. సో కర్ణికల్లోంచి జఠరికల్లోకి రక్తం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ సంకోచం చెందడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇక సిరలకు ఉన్నటువంటి ఇక కవాటాలు ఓపెన్ అవుతాయి. ఈ విధంగా సిరలకు ఉన్నటువంటి ఇక కవాటాలు ఓపెన్ అవడమే కాదు, ఇక్కడ ఏమవుతుందంటే కర్ణికలకి జఠరలకి మధ్య ఉన్నటువంటి ఇక ట్రైకప్సిడ్ వాల్వ్ అలాగే బైకప్సిడ్ వాల్వ్ ఇవి కూడా ఓపెన్ అవుతాయి. సో ఆ విధంగా ఇప్పుడు ఏమవుతుంది, రక్తం అనేటువంటిది సో ఇక సంకోచం చెందినప్పుడు ఏమవుతాయి, కర్ణికల యొక్క పరిమాణం తగ్గుతుంది, సంకోచన పరిమాణం తగ్గుతుంది. సో ఆ విధంగా ఎక్కువ ప్రెజర్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ విధంగా ఎక్కువ ప్రెజర్ ఏర్పడము ఇక్కడ ఉన్నటువంటి జఠరికలు చూస్తే పరిమాణం అనేటువంటిది పెద్దదిగా ఉంటాయి ఆ స్థితిలో. సో పరిమాణం పెద్దదిగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ప్రెజర్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఆ విధంగా అధిక ప్రెజర్ ఉన్నటువంటి బ్లడ్ అనేటువంటిది తక్కువ ప్రెజర్ కలిగిన ప్రదేశానికి ఇక్కడ మూవ్ అవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా కర్ణికల నుంచి జఠరికల్లోనికి రక్తం అనేటువంటిది రావడం జరుగుతుంది. మరి టోటల్గా మనం ఎంత టైం పడుతుంది, కర్ణిక జఠరికలు మొత్తం కార్డియాక్ సైకిల్ కాంట్రాక్షన్ అలాగే ఇక రిలాక్సేషన్ అవ్వడానికి అంటే మనం ఏం చెప్పామంటే 0.8 సెకండ్స్ పడుతుందన్నాం. ఇక 0.8 సెకండ్లో ఇక ఏట్రియల్ సిస్టోల్ అంటే కర్ణికలు అనేటువంటిది సంకోచించడానికి ఎంత టైం తీసుకుంటాయంటే 0.1 సెకండ్స్ తీసుకుంటాయి. అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు 0.1 సెకండ్స్ అంటే సో టోటల్ 0.8 సెకండ్స్లో సో 0.1 సెకండ్ అనేటువంటిది ఏమైంది ఇక్కడ మనకి ఇక కర్ణికల యొక్క సంకోచానికి టైం అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో తర్వాత రక్తం అనేటువంటిది ఈ విధంగా వెంట్రికల్లోనికి వచ్చింది. సో వెంట్రికల్ అనేటువంటిది ఇప్పుడు ఏమవుతాయంటే ఇప్పుడు ఇవి కాంట్రాక్షన్ చెందడం అనేటువంటిది జరుగుతుంది. సో అంతకుముందు ఇవి వ్యాకోచ స్థితిలో ఉన్నాయి, ఇప్పుడు ఏమవుతాయి ఇవి సంకోచ స్థితిలోకి వెళ్తాయి. ఇవి సంకోచ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది చూసినట్టయితే సో
ఇప్పుడు ఇవి సంకోచం చెందినప్పుడు ఏమవుతుంది, రక్తం అనేటువంటిది ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి బైకప్సిడ్ వాల్వ్, ట్రైకప్సిడ్ వాల్వ్ అనేటువంటి ఈ విధంగా ఓపెన్లో ఉంటాయి కాబట్టి ఈ విధంగా సంకోచం చెందినప్పుడు రక్తం అనేటువంటిది వెనక్కి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది, మళ్ళీ కర్ణికల్లోనికే. అంటే ఆ విధంగా కర్ణికల్లోంచి జఠరలోకి, జఠరలోంచి కర్ణికల్లోనికే తిరుగుతూ ఉంటుంది. అలా తిరగకుండా ఉండాలంటే ఏమవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి కర్ణికలకు, జఠరికలకు మధ్య ఉన్న బైకప్సిడ్, ట్రైకప్సిడ్ వాల్వ్స్ అనేటువంటిది క్లోజ్ అవ్వాలి. సో ఎప్పుడైతే ఇది కాంట్రాక్షన్ చెందుతుందో, కాంట్రాక్షన్ చెందినప్పుడు ఇక్కడ బైకప్సిడ్ వాల్వ్స్ అండ్ ట్రైకప్సిడ్ వాల్వ్స్ అనేటువంటిది క్లోజ్ అవుతాయి. సో ఈ విధంగా క్లోజ్ అయినప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ ఉన్న వెంట్రికల్స్ కాంట్రాక్షన్ చెంది ఈ విధంగా క్లోజ్ అయిన తర్వాత ఇక వెంట్రికల్స్ యొక్క పరిమాణం తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న బ్లడ్ యొక్క ప్రెజర్ పెరుగుతుంది. సో బ్లడ్ యొక్క ప్రెజర్ పెరుగుతుంది ఎందుకంటే వాల్యూమ్ తగ్గుతుంది కాబట్టి ప్రెజర్ పెరుగుతుంది. సో ప్రెజర్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఏర్పడేటువంటి ఒక మహాధమని కావచ్చు, లేకుంటే ఇక రైట్ వెంట్రికల్ నుంచి ఏర్పడేటువంటి ఒక పుపుస ధమనులు కావచ్చు. సో వీటికి ఏమవుతుందంటే వీటికి ఇప్పుడు ఇక్కడ కూడా సెమీ లూనార్ వాల్వ్స్ అనేటువంటి కవాటాలు అనేటువంటి ఉంటాయి, అర్ధచంద్ర కవాటాలు. ఈ అర్ధచంద్ర కవాటాలు అనేటువంటిది ఓపెన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ఎక్కడైతే బైకప్సిడ్, ట్రైకప్సిడ్ వాల్వ్ క్లోజ్ అవుతున్నాయి, క్లోజ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే లబ్ అనే సౌండ్ వినపడుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక కర్ణికలు సంకోచం చెందినప్పుడు ఈ కవాటాలు ఓపెన్ అవుతాయి. అప్పుడు ఓపెన్ అయినప్పుడు మనకి ఎలాంటి సౌండ్ వినపడదు, కానీ ఎప్పుడైతే ఇక వెంట్రికల్స్ సంకోచం చెందుతాయి అప్పుడు క్లోజ్ అవుతాయి. క్లోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే లబ్ అనే సౌండ్ వినపడుతుంది. అయితే ఇక సెమీ లూనార్ వాల్వ్స్ అనేటువంటిది ఓపెన్ అవుతాయి. సెమీ లూనార్ వాల్వ్స్ ఓపెన్ అయితే తగిన అప్పుడు ఎలాంటి సౌండ్ సెమీ లూనార్ వాల్వ్స్ దగ్గర ఏర్పడదు. సో ఈ విధంగా బ్లడ్ అనేటువంటిది ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఇక మహా ధమనిలోనికి వెళ్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇక పుప్స్ ధమనుల్లోని కూడా రక్తం అనేటువంటిది వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. సో తర్వాత ఈ యొక్క దశ అనేటువంటిది ఎంత సమయం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది కానీ మనం గమనించినట్టయితే ఇది 0.3 సెకండ్స్ అనేటువంటిది ఈ యొక్క దశ అనేటువంటిది జరుగుతుంది. అంటే వెంట్రికల్ సిస్టోల్ అనేటువంటిది ఎంత టైం తీసుకుంటుందంటే 0.3 సెకండ్స్. అయితే వెంట్రికల్ ఈ విధంగా సిస్టోల్ అయ్యేటప్పుడు సో కర్ణికలు ఏ స్థితిలో ఉంటాయనేటువంటిది చూస్తే కర్ణికలు అనేటువంటిది ఆల్రెడీ అవి ఏమవుతాయి, రిలాక్సేషన్ స్టేజ్లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఫస్ట్ 0.1 సెకండ్ అవి ఏమైనాయి, సిస్టోల్ కండిషన్లో ఉన్నాయి. సో నెక్స్ట్ ఏమవుతున్నాయి, వెంట్రికల్స్ 0.3 సెకండ్స్ సిస్టోల్ కండిషన్లో ఉన్నప్పుడు ఇక ఏట్రియల్స్ అనేటువంటివి ఏమవుతున్నాయి, ఇవి ఏమవుతున్నాయి డయాస్టోల్లో ఉంటున్నాయి. అంటే దట్ మీన్స్ ఇవి సిస్టోల్లో ఉన్నప్పుడు అవి డయాస్టోల్లో ఉంటాయి అన్నమాట. అంటే ఇవి ఇక్కడ సిస్టోల్కి వెంట్రికల్స్ 0.3 సెకండ్స్ ఉంటే అదే 0.3 సెకండ్స్ అవి ఏమవుతున్నాయి రిలాక్సేషన్ దశలో ఉంటున్నాయి అన్నమాట. బ్లడ్ అనేటువంటిది ఇప్పుడు ఏమైంది, ఇక మహాధమనిలోకి వెళ్ళింది, ఇక పుప్స్ ధమనిలోకి వెళ్ళింది. ఇవి రిలాక్సేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్రెజర్ అనేటువంటిది తగ్గిపోతుంది ఎందుకంటే పరిమాణం పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ధమనుల ద్వారా, మహాధమని ద్వారా, పుప్స్ ధమని ద్వారా రక్తం వెనక్కి మళ్ళీ వచ్చేసేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఏమవుతాయంటే ఇక్కడ ఉన్న సెమీ లూనార్ వాళ్ళు క్లోజ్ అవుతాయి. ఈ విధంగా సెమీ లూనార్ వాళ్ళు క్లోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు డబ్ లేదా డప్ అనే సౌండ్ వినపడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక ఫస్ట్ కైండ్ ఆఫ్ సౌండ్ అనేటువంటిది వాల్స్ అనేటువంటిది క్లోజ్ అయినప్పుడు రావడం జరిగింది. సెకండ్ది కూడా ఏమవుతుంది, ఈ విధంగా వాల్స్ అనేటువంటిది క్లోజ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, డప్ అనేటువంటి సౌండ్ అనేటువంటిది వినపడుతుంది. సో ఈ దశలో ఏమవుతుంది, వెంట్రికల్స్ అనేటువంటిది రిలాక్సేషన్ దశలో ఉన్నాయి. సో ఈ యొక్క దశ అనేటువంటిది ఎంత టైం పట్టుద్దంటే 0.4 సెకండ్స్ అనేటువంటిది పట్టుద్ది. అంటే ఇక వెంట్రికల్ ఇక సిస్టోల్కి మనం ఎంత టైం చెప్పామంటే ఇక 0.3 సెకండ్స్ అన్నాం. అదే వెంట్రికల్ ఇక డయాస్టోల్కి 0.4 సెకండ్స్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఇక కర్ణికలు, జఠరికలు అంటే కారికల్స్ అలాగే ఇక వెంట్రికల్స్ అనేటువంటిది ఇక డయాస్టోల్ అండ్ సిస్టోల్కి ఎంతెంత టైం తీసుకుంటాయి ఇండివిజువల్గా అలాగే కంబైన్డ్గా ఇక అనేటువంటిది మనం చూద్దాము. సో ఇప్పుడు కానీ మనం చూసినట్టయితే ఇక్కడ మొదటిగా ఇక ఆరికల్స్ అంటే కర్ణికలు అనేటువంటిది తీసుకుందాం. అలాగే ఇక్కడ చూస్తే ఇక వెంట్రికల్స్ అనేటువంటిది తీసుకుందాం. సో ఇక ఆరికల్స్ అండ్ వెంట్రికల్లో చూస్తే మొదటిగా కాంట్రాక్షను, రిలాక్సేషను, ఇక్కడ కూడా కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అనేటువంటిది తీసుకుందాం. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఏమవుతుందంటే సో 1 సెకండ్ అనేటువంటిది ఇక కర్ణికలకు అనేటువంటిది కాంట్రాక్షన్ అవ్వడానికి టైం తీసుకుంటుందని చెప్పాం. సో ఈ 0.1 సెకండ్స్ ఇవి కర్ణికలు అనేటువంటిది కాంట్రాక్షన్ చెందేటప్పుడు వెంట్రికల్స్ ఏమవుతాయి, అవి రిలాక్సేషన్లో ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ 0.1 సెకండ్ ఇవి రిలాక్సేషన్లో ఉంటాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇక ఆరికల్స్ అనేటువంటిది వెంట్రికల్స్ అనేటువంటిది కాంట్రాక్షన్కి ఎంత టైం పడుతుంది అనేది చూద్దాం. ఇక వెంట్రికల్స్కి ఎంత చెప్పాం, 0.3 సెకండ్స్ అనేటువంటిది తీసుకుంటుంది ఇవి కాంట్రాక్ట్ అవ్వడానికి అని చెప్పాం. మరి ఈ 0.3 సెకండ్స్ ఏమవుతుంది, ఈ 0.3 సెకండ్స్ నెక్స్ట్ ఇక ఆరికల్స్ అనేటువంటిది ఆ స్టేజ్లో ఏముంటాయంటే ఇవి ఇక డయాస్టోల్ కండిషన్లో లేదా ఇక
రిలాక్సేషన్ కండిషన్లో ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఏమైంది, కాంట్రాక్షన్ అనేటువంటిది జరిగింది. ఇక 0.3 సెకండ్స్ అనేటువంటిది వెంట్రికల్స్లో, ఇక 0.3 సెకండ్స్ అనేటువంటిది కాంట్రాక్షన్ అనేటువంటిది చెందింది. సో మొదటిగా ఏమైంది, ఫస్ట్ మనం చూసినట్టయితే ఇక కర్నికల్ అనేటువంటిది ఇక్కడ కాంట్రాక్షన్ అయ్యాయి. కర్నికల్ కాంట్రాక్షన్ అయ్యేటప్పుడు ఏమవుతున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ఇక వెంట్రికల్స్ అనేటువంటిది రిలాక్సేషన్లో ఉన్నాయి. సో వెంట్రికల్స్ రిలాక్సేషన్ అయిన తర్వాత ఆరికల్స్ అనేది కాంట్రాక్ట్ అయిన తర్వాత ఆ దశలో వెంట్రికల్స్ రిలాక్సేషన్లో ఉన్నాయి. సో వన్స్ ఇక ఆరికల్స్ కాంట్రాక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం స్టార్ట్ అయింది, ఇక వెంట్రికల్ కాంట్రాక్షన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఇక వెంట్రికల్ కాంట్రాక్షన్ జరిగేటప్పుడు ఆరికల్స్ ఏమవుతున్నాయి, ఈ యొక్క ఆరికల్స్ అనేటువంటిది ఇవి రెస్ట్లో ఉంటున్నాయి, ఇవి రెస్ట్లో ఉండడం అనేటువంటిది జరుగుతున్నది. సో తర్వాత వెంట్రికల్స్ అనేటువంటిది కాంట్రాక్ట్ అయ్యాయి, ఆ టైంలో ఆరికల్స్ అనేటువంటి రెస్ట్లో ఉన్నాయి. వెంట్రికల్స్ కాంట్రాక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం స్టార్ట్ అవుతుంది, ఇక వెంట్రికల్స్ యొక్క రిలాక్సేషన్ అనేటువంటిది డయాస్టోల్ అనేటువంటిది జరుగుతుంది. సో వెంట్రికల్స్ అనేటువంటిది డయాస్టోల్ అనేటువంటిది చెందడానికి ఎంత టైం తీసుకుంటాయి అంటే 0.4 సెకండ్స్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ఈ 0.4 సెకండ్స్లో మరి ఈ యొక్క కర్నికలు ఏం చేస్తాయంటే ఇంతకుముందు 0.3 సెకండ్స్ ఏవైతే రెస్టింగ్ కండిషన్లో ఉన్నాయో, అంటే ఇక జట్రికలు ఏవైతే ఉన్నాయో ఇవి సంకోచ స్థితిలో చెందేటప్పుడు ఆల్రెడీ 0.3 సెకండ్స్ అవి రెస్టింగ్ పీరియడ్లో ఉన్నాయి. ఈ యొక్క 0.3 సెకండ్స్కి ఏమవుతుంది, నెక్స్ట్ ఇంకొక 0.4 సెకండ్స్ అలాగే రెస్టింగ్ కండిషన్లోనే ఉంటాయి. అంటే ఈ యొక్క కండిషన్లు ఏమవుతున్నాయి, ఇవి రెండు కూడా రెస్టింగ్ దశలో ఉంటున్నాయి, రెండు కూడా ఏమవుతున్నాయి రిలాక్సేషన్ దశలో 0.4 సెకండ్స్ అనేటువంటిది ఉంటున్నాయి. సో దీన్ని ఏమంటామంటే ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్ డయాస్టోల్ అని చెప్పడం జరుగుతున్నది. సో ఇక్కడ ఫస్ట్లో ఏమవుతున్నాయి, ఇక ఆరికల్స్ కాంట్రాక్షన్ ఉంటే వెంట్రికల్స్ రిలాక్సేషన్లోను, వెంట్రికల్స్ కాంట్రాక్షన్ ఉంటే ఆరికల్స్ రిలాక్సేషన్లో ఉంటున్నాయి. కానీ వన్స్ వెంట్రికల్స్ రిలాక్సేషన్లోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ కర్నికలు ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ ఆల్రెడీ అవి రిలాక్సేషన్ దశలో ఉన్నాయి. సో ఇమ్మీడియట్గా ఇవి మళ్ళీ కాంట్రాక్షన్ చెందవు. ఒక 0.4 సెకండ్స్ రెండు కూడా ఏమవుతాయంటే ఇవి రిలాక్సేషన్ కండిషన్లో ఉంటాయి. మీకు డౌట్ రావచ్చు, రెండు ఎందుకు ఈ విధంగా రిలాక్సేషన్ దశలో ఉంటాయంటే, సో రెండు విధంగా రిలాక్సేషన్ దశలో ఉన్నప్పుడు వీటిలో పరిమాణం అనేది పెరుగుతుంది. ఈ విధంగా పరిమాణం పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్రెజర్ తగ్గిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రెజర్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సిరలు అనేటువంటి ఉన్నాయో, ఇక సిరలు అనేటువంటిది వాటి యొక్క రక్తాన్ని ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది ఇక ఛాంబర్స్లో. సో ఈ రక్తాన్ని ఇక ఛాంబర్స్లో ఫిల్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఏమవుతుందంటే ఈ రక్తం అనేటువంటిది గుండెలోనికి చేరడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా మనము చూసినట్టయితే ఇక మొత్తం టైం అనేటువంటిది 0.8 సెకండ్స్లో కంప్లీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక వెంట్రికల్సే తీసుకోండి, ఈ మూడింటిని మీరు క్యాల్కులేట్ చేస్తే అంటే మూడింటిని అడిషన్ చేస్తే 0.8 సెకండ్స్ టైం పట్టుద్ది. అలాగే ఇక ఆరికల్స్కి సంబంధించి 3 ఇక సెల్స్ని క్యాల్కులేట్ చేస్తే 0.8 సెకండ్స్ అనేటువంటి టైం పట్టుద్ది. సో టోటల్గా ఆరికల్స్ వెంట్రికల్స్ రెండు కూడా 0.8 సెకండ్స్లోనే కంప్లీట్ చేసేస్తాయి ఇక కార్డియాక్ సైకిల్ అనేటువంటిది. ఏ విధంగా మొత్తం ఈ విధంగా 0.8 సెకండ్స్లోనే కంప్లీట్ అవుతున్నది ఈ యొక్క సైకిల్ అంటే ద రీజన్ ఏంటంటే ఇక్కడ ఆరికల్స్ కాంట్రాక్షన్లో ఉన్నప్పుడు వెంట్రికల్స్ రిలాక్సేషన్లో ఉండడం, వెంట్రికల్స్ రిలాక్సేషన్లో ఉన్నప్పుడు ఆరికల్స్ కాంట్రాక్షన్లో ఉండడం, అండ్ రెండు ఒక దశలో రిలాక్సేషన్లో ఉండడం వల్ల ఇక మొత్తం సైకిల్ అనేటువంటిది ఇక 0.8 సెకండ్స్లో పూర్తి అయిపోవడం అనేటువంటిది జరుగుతున్నది అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.